సో మనమైతే కదంబా నివాస్లో ఉన్నాం కదా, న్యూ బాయ్స్ హాస్టల్. అండ్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో అయితే మనం హాస్టల్ రూమ్కి వెళ్తున్నాం. అండ్ ఆ దారిలోనే మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఆగాం అనమాట. ఎందుకు ఆగామంటే ఇక్కడ యుక్తాహార్ మెస్ అని ఉంది. అండ్ ఈ మెస్కి ఒక వెరీ స్పెషాలిటీ కూడా ఉంది. దిస్ ఈస్ ద ఓన్లీ వెజిటేరియన్ మెస్, ప్యూర్ వెజిటేరియన్. అండ్ ఆల్సో జైన్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ నార్మల్గా మన మెసెస్లో ఎలా ఉంటుంది, మన కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా సెపరేట్గా ఉంటుంది కదా, ఇక్కడ అలా ఉండదు అనమాట. బికాస్ జైన్ ఫుడ్ అండ్ ఆల్సో చాలా హెల్తీ, అవన్నీ మనకి లైవ్గా కుకింగ్ అవన్నీ కూడా కనబడేలాగా సో కంబైన్డ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే యుక్తాహార్ మెస్కి వెళ్దాం. దాని తర్వాత కదంబా మెస్ అని కూడా ఉంది, బట్ ఇట్స్ అండర్ రీకన్స్ట్రక్షన్ అంట. సో కాబట్టి మనం క్యాంటీన్ బయట చూపిస్తాను అది కూడా. సో ఇప్పుడైతే మనం యుక్తాహార్ మెస్కి వెళ్దాం. లోపల జైన్ ఫుడ్ ఇదంతా కూడా ఉంటుంది. చాలామంది ఒకసారి నాకు ఎప్పుడో గుర్తుంది, ఎవరో కామెంట్ పెట్టారు, జైన్ ఫుడ్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది ఐఐటి మద్రాస్ అని. ఐఐటి మద్రాస్లో నాకు తెలియదు, కానీ IIIT హైదరాబాద్లో అయితే దెర్ ఈస్ అ స్పెషలైజ్డ్ జైన్ మెస్ అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కమాన్, లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ ఫాలో అవ్వండి. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో వెల్కమ్ టు యుక్తాహార్ మెస్ గైస్. సో లోపలికి రండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా డైనింగ్ అంతా కూడా చాలా కొంచెం పద్ధతిగా ఒక ట్రెడిషనల్ విధంగా కిందన మనం కూర్చొని తిందాం అనమాట. అండ్ ఆల్సో మనకి అక్కడే మనకి చూస్తున్నారు కదా. సో లెట్స్ షో. సో ఇక్కడ మన వీడియో, సో ఇక్కడ మనకి టోకెన్ అది తీసుకోవాలి. ఇక్కడ అయిపోయినా ప్రాసెస్ ఎంత, 67 ఒక ప్లేట్ 67 రూపీస్ అనమాట. ఒక ప్లేట్లో ఏదో వస్తాయి, రైస్, ఓకే, కర్రీ, పప్పు, ఓకే, ఓకే, సలాడ్, ఓకే, బటర్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి 67 రూపీస్లో అయితే వస్తుంది అనమాట. ప్యూర్ వెజిటేరియన్ మెస్ ఇందాక మనం చెప్తున్నాం కదా. సో ఒకసారి మొత్తం అయితే చూద్దాం. ఇక్కడ కుకింగ్, డైనింగ్ రెండు పక్కన సైమల్టేనియస్గా అవుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఐటమ్స్ అనమాట, ఏంటంటున్నాయి ఈరోజు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న ఒకసారి ఏంటన్నది. ఊదల్ రైస్, ఓకే, ప్లెయిన్ రైస్, ఏంటి ఏంటదన్నా, సారీ, మిల్లెట్స్ రైస్. ఓకే, మిల్లెట్స్ రైస్ అంటే ఇది. ఓకే, తర్వాత వచ్చేసి నార్మల్ రైస్, ప్లెయిన్ రైస్. ఓకే, కర్రీ. ఓకే, ఈరోజు ఏం కర్రీ ఉందన్న? ఓకే, సో ఇది మనకి దాల్, మనకి సాంబార్, అండ్ దాని తర్వాత కిచిడీ కూడా అన్నమాట. డైలీ ఇదే మెనూ ఉంటుందా? ఓకే, ఓకే. సో డిఫరెంట్ మెనూ అండ్ డిఫరెంట్ డేట్స్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈరోజు అయితే నేను సాటర్డే వచ్చాను అనమాట. సో సాటర్డే ఆఫ్టర్నూన్ మనకి కిచిడీ అయితే ఉంది మెస్లో. అండ్ ఇక్కడ ఆఫ్కోర్స్ మనకి సలాడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఏమైనా సలాడ్ అవన్నీ తీసుకోవాలనుకుంటే కూడా. దాని తర్వాత పుల్కా అండ్ ఇది గైస్, మనం ఇప్పుడు ఒక సైడ్ ఇదంతా చూసాం. దీని కుకింగ్ కూడా మనం లైవ్ కుకింగ్ పక్కనే చూడొచ్చు. సో అది కూడా మీకు క్విక్ చూపిస్తాను. దాని తర్వాత డైనింగ్ ఏరియా కూడా. సో ఇదనమాట యుక్తాహార్ మెస్. సో పదండి ఒక కుకింగ్ ఏరియా కూడా చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా కుకింగ్ అండ్ మనకి డైనింగ్ పక్కనే చేస్తారని. ఇక్కడ చూస్తున్నారు కదా, లైవ్గా మన ముందే కుక్ చేస్తున్నారు. సో ఏం కుక్ చేస్తున్నారని కూడా మనం చూడొచ్చు అనమాట. అండ్ కుక్ చేసిన తర్వాత మనకి డైనింగ్ కింద మనం కూర్చోవచ్చు. అఫ్కోర్స్ టేబుల్స్ అవి కూడా ఉన్నాయి, చైర్స్. బట్ కిందన ఎవరైనా కంఫర్టబుల్గా కూర్చోాలనుకుంటే కిందన కూడా మంచి కూర్చొని తినొచ్చు అనమాట. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది అనమాట మెస్ అది. సో దట్ ఈస్ యుక్తాహార్ మెస్ గైస్. ఓకే, అండ్ ఫుడ్ అది కూడా నేను అంటే ఇక్కడ టేస్ట్ చేయట్లేదు, మనం బయట అయితే టేస్ట్ చేస్తున్నాం, అక్కడ మీకు రివ్యూ ఇస్తాను. బట్ మెస్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడే మనకి కుకింగ్ లైవ్గా ఇది ఎప్పుడు నేను ఇలా చూడలేదు. కుకింగ్ ప్లస్ డైనింగ్ అది కూడా మనకి కింద ఇలాంటి మంచి సెటప్ అది. సో ఇప్పుడే చూస్తున్నారు కదా, స్టూడెంట్స్ అందరూ కూడా లోపలికి అయితే వస్తున్నారు లంచ్ కోసం. సో మనం ఇప్పుడే మెస్ చూసుకున్నాం కదా, మెస్ బయటనే మనకి స్టూడెంట్ కిచెన్ ఏరియా అని కూడా ఉందన్నమాట. స్టూడెంట్ కిచెన్ ఏరియా ఏంటనుకుంటున్నారా? సో ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళ ఓన్గా వాళ్ళు ఏమైనా కుక్ చేసుకోవాలంటే మనకి యుటెన్సిల్స్ ఉన్నాయి, ప్యాన్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వుడెన్ స్టిక్ అన్నీ కూడా. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ ఉందన్నమాట. సో ఈ స్టూడెంట్స్ ఎవరైనా కూడా యూస్ చేసుకొని ఈ కిచెన్ ఏరియాని వాళ్ళు కుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక కొటేషన్ కూడా రాసింది చూడండి, నో వన్ ఈజ్ బోర్న్ ఎ గ్రేట్ కుక్, వన్ లెర్న్స్ బై డూయింగ్ అనమాట. సో దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ కుకింగ్ వర్క్స్. చేస్తూ నేర్చుకుంటాం, ఎవరు గ్రేట్ కుక్ అయితే కాదు. సో ఇది స్టూడెంట్ కిచెన్ ఏరియా కూడా. ఎవరైనా కుకింగ్ వాళ్ళ ఓన్గా వాళ్ళు చేసుకోవాలనుకుంటే ఎనీథింగ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కుక్ అనమాట. సో ఇది గైస్ మనం మెస్ అయితే చూసాం, స్టూడెంట్ కిచెన్ ఏరియా కూడా చూసాం. సో ఇక్కడ మనకి పలాష్ నివాస్లో 2 మెస్లు అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడ మీరు ఇలా చూసుంటారు, సౌత్ మెస్ అని ఉంది కదా. సో సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే ఉంటుందంట మనకి. అండ్ మీద ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి నార్త్ మెస్ అని ఉంటుంది, నార్త్ ఇండియన్ ఫుడ్. సో సౌత్ మెస్ ఇది వన్ ఆఫ్ ద అంటే IIIT హైదరాబాద్లో బిగ్గెస్ట్ మెస్ అంటున్నారు. ఇది మన టిపికల్ మెస్లా ఉంటుంది. ఇందాక మనం చూసుకున్నాం కదా, ఆ మెస్ వేరే.
ఇది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి లోపల. సో ఇది సౌత్ మెస్ గైస్, చూస్తున్నారు కదా, అంతా కూడా మంచి కెపాసిటీ ఒక 200 పీపుల్ అయితే ఉంటుంది. సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో సిమిలర్ వే మనకి నార్త్ మెస్ కూడా ఉంది, అది కూడా ఒకసారి మీదకెళ్ళి చూపిస్తాను. ఓకే, సో హాస్టల్స్ మనం ఇందాకే చూసుకున్నాం కదా, హాస్టల్ పక్కనే ఒక చిన్న క్యాంటీన్ అయితే ఉంది. ఈ క్యాంటీన్కి అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు నాన్ వెజ్ ఏమైనా ట్రై చేయడానికి. సో నాన్ వెజ్ అయితే ఇప్పుడు ట్రై చేయడానికి వెళ్తున్నా. సో నాన్ వెజ్ క్యాంటీన్లో ఏదైతే అవైలబుల్ ఉంటుందో, బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్, సో అక్కడికి వెళ్ళాక ఫుడ్ వచ్చాక మళ్ళీ ఆర్డర్ ఇచ్చాక మీకు ఒకసారి క్విక్ ఎలా ఉందా అన్నది చూపిస్తా, అండ్ ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయి అన్నది కూడా ఒక క్విక్గా చూపిస్తా. ఓకేనా, యా లెట్స్ గో. సో చూస్తున్నారు కదా, తాంత్ర అని ఇక్కడ మనకి మెనూ అయితే కనబడుతుంది. ఇక్కడ స్టార్టర్స్, వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ, బిర్యానీ అరౌండ్ 150-130 ఉందన్నమాట. ఓకే, సో ముందు వీడియోలో మనం క్యాంటీన్ అయితే చూసుకున్నాం కదా, దాని రైట్ ఆపోజిట్లోనే మనకి మినీ ఒక యాంఫీ థియేటర్ లాగా ఉందన్నమాట. మినీ టోట్ అని చెప్పుకోవచ్చు. ఏమైనా ఈవెంట్స్ కానీ ఫెస్ట్ అవి ఇక్కడ జరుగుతాయి అనుకుంటా, కల్చరల్ ఈవెంట్స్. సో ఒక్కసారి మీకు అరౌండ్ ద వ్యూ అయితే చూపిస్తున్నా. ఓకే, అండ్ ఇది ముందు వీడియోలో చూసారు కదా, అదే మన క్యాంటీన్. ఓకే, సో అది గైస్ వన్ ఆఫ్ ద, అంటే ఇది కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ప్లేస్ కదా ఈవెంట్స్ కానీ ఫెస్ట్ అయినప్పుడు. సో అందుకే ఇదైతే చూపిస్తున్నాను అనమాట. ఓకే, కెపాసిటీ ఈజ్ నాట్ దట్ హ్యూజ్, బట్ 500 అలా సరిపోతారేమో. యా, సో ఇప్పుడే తంత్ర అనే ఒక మన క్యాంటీన్లో అయితే ఇప్పుడే లంచ్ చేసా, అండ్ లంచ్ చేసి ఇప్పుడైతే మనం క్యాంపస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పటి వరకు హాస్టల్ అంతా చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో స్టే ట్యూన్ గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు మొత్తం క్యాంపస్ టూర్ ఇదంతా కూడా చూడబోతున్నారు. అకాడమిక్ కానీ, క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ఇవన్నీ కూడా. సో స్టే ట్యూన్, అండ్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యప్. హే గాయస్, ఈ వీడియోలో అయితే మనం స్పోర్ట్స్ అండ్ అలాగే మనకున్న జిమ్ ఇవన్నీ కూడా టూర్ అయితే మనం చూసుకుందాం. నేనైతే ప్రెజెంట్ IIIT హైదరాబాద్లో కరెక్ట్గా స్పోర్ట్స్ గ్రౌండ్ మధ్యలో అయితే ఉన్నా అనమాట. వెరీ హ్యూజ్ స్పోర్ట్స్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఫుట్బాల్ ఆడుకోవచ్చు, హాకీ కానీ ఏదైనా ఆడొచ్చు అనమాట. సచ్ ఏ హ్యూజ్, క్రికెట్ ఇవన్నీ కూడా ఆడుకోవచ్చు. చూస్తున్నారు అనుకుంటా, వెనకాతల కనబడుతుంది కదా, ఇదంతా గ్రౌండ్. నా